నమస్కారం. నేను చందు. పరిశోధన కెరియర్‌కు మాలిక్యులర్ జెనెటిక్స్. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణ స్థాయి కంటే జెనెటిక్స్‌పై లోతైన పరిశోధన చేసేదే మాలిక్యులర్ జెనెటిక్స్. ఇందులో విద్యార్థులు సెల్ బయాలజీ, ఇమ్యునో జెనెటిక్స్, ఫార్మకాలజీ వంటి మెడిసిన్ అనువర్తనం అంటే అప్లికేషన్ చేసే సబ్జెక్టులు చదువుతారు. ప్రధానంగా పరిశోధన రంగంలో పనిచేస్తారు. వీరి రీసెర్చ్ ఆధారంగా వైద్యులు రోగి లక్షణాలు గుర్తించడం, వ్యాధిని నిర్ధారించడం, వైద్యాన్ని సిఫార్సు చేయడం వంటివి చేస్తారు. ఉదాహరణకు కరోనా విజృంభించిన సమయంలో ఆ వైరస్ గురించి తెలుసుకోవడంలో మాలిక్యులర్ జెనెటిక్స్ నిపుణులు ఎంతగానో సహాయపడ్డారు. ఆ పైన కనిపెట్టిన వ్యాక్సిన్ ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లోనూ వీరు కీలకంగా వ్యవహరిస్తూ ఉండటం వల్ల వీటికి గతంలో కంటే మెరుగైన ఆదరణ లభిస్తుంది. యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, ప్లాంట్ బ్రీడింగ్ విభాగంలోనూ వీరు రాణిస్తున్నారు. ఎంఎస్సి మాలిక్యులర్ జెనెటిక్స్ కోర్సు ఏపీలో గతంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేది. కానీ ల్యాబ్స్ సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో కొంతకాలంగా ప్రవేశాలను నిలిపివేశారు. ఇతర ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీల్లో అందుబాటులో ఉంది. ఉస్మానియాలో ఉంది. దీనిలో ప్రవేశాలకు ఏకమొత్తంగా ఎటువంటి ప్రవేశ పరీక్షలు లేవు. వర్సిటీలు దేనికవే వాటి నిబంధనలను అనుసరించి తీసుకుంటున్నాయి. మరి చదవడం ఎలా అంటే దీనికి సంబంధించిన కోర్సులు చదవవలసిన విద్యార్థులు ఇంటర్లో ఖచ్చితంగా బయాలజీ సంబంధిత కోర్సు చేసి ఉండాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్ ఇలా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా మంచి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వీటిలో విద్యార్థులకు ఉత్తమ ఎక్విప్మెంట్తో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో చేరిన విద్యార్థులు ఆర్టీపీసీఆర్ వంటి అంశాలపై శిక్షణ తీసుకుంటూ ఉంటారు. ఈ విద్యార్థులు అధిక శాతం R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉపాధి పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పీజీ, పిహెచ్డి స్థాయిలో బయాలజీ సబ్జెక్టులు కూడా చదువుకున్న వారికి బోధన అవకాశాలు ఉన్నాయి. కానీ కేవలం మాలిక్యులర్ జెనెటిక్స్ చదివిన వారు బోధన చేసేందుకు నిబంధనలు ఒప్పుకోవడం లేదు. విదేశాల్లో మాత్రం వీరు అటు పరిశోధనలోనూ ఇటు టీచింగ్లోనూ రాణిస్తున్నారు. ఈ నిపుణులకు అధికంగా రీసెర్చ్ ల్యాబ్స్, క్యాన్సర్ సెంటర్స్, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో అవకాశాలు ఉంటాయి. సాధారణ పరీక్షలను దాటి లోతైన పరిశీలన అవసరం అనుకున్న చోట వీరి అవసరం ఉంటుంది. ప్రోటీన్ డెఫిషియన్సీ జన్యుపరమైన లోపాలను పరిశీలించడానికి వీరి శోధన అవసరం అవుతుంది. ఇందుకోసం డిగ్రీ స్థాయిలో మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్ వంటివి చదవాలి. పీజీ స్థాయిలో ఎంఎస్సీలో మాలిక్యులర్ జెనెటిక్స్ పేపర్ ఒకటి ఉంటుంది. ఇంజనీరింగ్లో దీన్ని బయోటెక్నాలజీ వారు చదువుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అరబిందో, హిటిరో, రెడ్డీస్ వంటి డ్రగ్ డిజైనింగ్ కంపెనీలో అధికంగా పనిచేస్తున్నారు. వీరికి రీసెర్చ్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ వంటి వివిధ హోదాలుంటాయి. మరి ఏమేం విధులుంటాయి అంటే మాలిక్యులర్ జెనెటిక్స్ టెక్నాలజిస్టులు మెడిసిన్లో జెనెటిక్స్ పాత్ర ఏమిటి అనేది పరిశీలిస్తారు. రోగి డిఎన్ఏను పరిశోధన చేయడం, డయాగ్నైజ్ చేయడం, క్యాన్సర్లు, నరాల సంబంధిత వ్యాధులు, ఇతర డిజార్డర్ల వంటి వ్యాధుల వైద్యంలో వీరి రీసెర్చ్ కీలక పాత్ర పోషిస్తుంది. వీరు డిఎన్ఏను విశ్లేషించి ట్యూమర్లు వంటి వాటికి దారితీసే అసాధారణతలు ఏమైనా ఉన్నాయేమో గమనిస్తారు. గర్భస్థ శిశువు డిఎన్ఏని పరిశీలించి డౌన్ సిండ్రోమ్ లాంటి వాటి బారిన పడే ప్రమాదం ఉందా అనేది పరిశీలిస్తారు. మాలిక్యులర్ జెనెటిక్స్ టెక్నాలజిస్టులు, పాథాలజిస్టులు, సైంటిస్టులతో కలిసి పనిచేస్తారు. వీరు చేసే రీసెర్చ్ అనేక జన్యుపరమైన వ్యాధులను గుర్తించడం, నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి స్పెషలైజేషన్లు ఏమేమి ఉన్నాయి అని అంటే మాలిక్యులర్ జెనెటిక్స్ టెక్నాలజిస్టులు కార్డియోవాస్కులర్ మెడిసిన్, కైటో జెనెటిక్స్ హెపటైటిస్, HIV, ఇమ్యునాలజీ అనేక ఇతర సంబంధిత అంశాలను స్పెషలైజేషన్గా ఎంచుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్, టీచింగ్, క్వాలిటీ కంట్రోల్, టెక్నికల్ స్పెషలిస్టులుగా పనిచేయవచ్చు. మరి ఎక్కడ పనిచేయవచ్చు అంటే హాస్పిటళ్ళు, రీసెర్చ్ యూనివర్సిటీలు, ప్రైవేటు ల్యాబులు, కంపెనీలు మాలిక్యులర్ జెనెటిక్ టెక్నాలజిస్టులను ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. అయితే ఇందులో ప్రమాదకర రసాయనాలతో పనిచేయాలి. డెస్క్ జాబు అయినప్పటికీ ఎక్కువ గంటలు పనిలో గడపాలి. అన్నీ ఆలోచించి ఆసక్తి ఉన్నవారు ఎంచుకోవచ్చు. జన్యుశాస్త్రం అంటే హ్యూమన్ జెనెటిక్స్ ఎంతో ఆసక్తికరమైన సబ్జెక్టు. జంతు, వృక్ష, మానవ జాతుల గురించి తెలుసుకోవడంలో దీని పాత్ర ఎంతో ముఖ్యమైనది. దాన్ని పరమాణు స్థాయిలో లోతుగా చర్చించే మాలిక్యులర్ జెనెటిక్స్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం జన్యువులపైన, వ్యాధులపైన, మందుల తయారీలోనూ లోతైన పరిశోధన, వివరాల విశ్లేషణ జరుగుతున్న నేపథ్యంలో ఈ విభాగపు నిపుణులకు డిమాండ్ పెరిగింది. తక్కువ పోటీ ఉండే ఇటువంటి సబ్జెక్టులను ఎంచుకోవడం ద్వారా వినూత్న కెరియర్ను అందుకోవచ్చు.
ఇదన్నమాట పీజీ మాలిక్యులర్ జెనెటిక్స్ అని మనకు ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీలో. ఛత్తీస్గఢ్, తమిళనాడులో కూడా ఉంది అని చెప్తున్నారు. కెరీర్ అయితే చాలా బాగుంటుంది రీసెర్చ్ వైపుకు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.